హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కొర్రమీను చేపల పులుసు. ఈ కొర్రమీను చేపల పులుసుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కొర్రమీను చేపల పులుసుని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ కొర్రమీను చేపల పులుసుని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 2 నిమ్మకాయ సైజులంత చింతపండుని తీసుకొని దీనిని శుభ్రంగా కడిగేసుకొని దీనిలో వాటర్ వేసుకొని దీనిని కొద్దిసేపు నానబెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కేజీల వరకు చేపలని తీసుకోండి. దీనిలోకి ఒక నిమ్మకాయని పిండేసుకొని ఈ నిమ్మరసంతో చేప ముక్కల్ని నీచు వాసన లేకుండా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని తీసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకొని క్లీన్ చేయడం వల్ల మనకి చేపలు అనేవి నీచు వాసన లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చేపల్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 టీ స్పూన్ వరకు వేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. అలానే దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చేప ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా కలుపుకున్న ఈ చేప ముక్కల్ని కనీసం 10 నిమిషాలైనా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 5 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని అలానే 3 పచ్చిమిర్చిని తీసుకొని వీటిని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1/2 టీ స్పూన్ మెంతులు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై చేయండి. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టండి. దానిలోకి పచ్చిమిర్చిని ఆనియన్స్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి చేప ముక్కల్ని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి ఈ ఆనియన్ అలానే జీలకర్ర మెంతుల పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ని దీనిలోకి వేసుకొని ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా మగ్గించండి. ఇప్పుడు దీనిలోకి చింతపండు రసంని కూడా యాడ్ చేసుకొని అలాగే తగినన్ని వాటర్ని వేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసాన్ని వేసుకొని అలానే వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ చేప ముక్కల్ని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ చేప పులుసు అనేది మనకి దగ్గర పడేంత వరకు దీనిని ఇలా బాగా ఉడికించండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చూడండి, మనకి చేపల పులుసు అనేది ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కొర్రమీను చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ చేప పులుసుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి రోటీలోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ చేపల పులుసు మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.